జనగామ జిల్లా తరికొప్పుల మండలం అంకుశాపురం గ్రామ పంచాయతీలో నూతన పాలకవర్గం కొలువుదేరింది. ఇటీవలే జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా విజయం సాధించిన సర్పంచ్ బైకాని రమ బాలరాజు, ఉప సర్పంచ్ కిషన్, ఇతర వార్డు మెంబర్లు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. కాగా ప్రమాణ స్వీకారం చేసిన నూతన పాలక వర్గాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నగపూరి కిరణ్ కుమార్ గౌడ్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలుపగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతన సర్పంచ్ బైకాని రమ మాట్లాడుతూ తాము ప్రధానంగా గ్రామ అభివృద్ధి, పారిశుద్ధ్యం, కోతుల బెడదపై దృష్టి సారించామని తెలిపారు. పార్టీలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ఆదర్శంగా తీర్చిదిద్దుతామని అన్నారు. పాలక వర్గంతో పాటు గ్రామ యువకులు, ప్రజలు తమకు సహకరించాలని కోరారు. థ్యాంక్ యూ సార్, మీ యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మమ్మల్ని అఖండ మెజార్టీతో విజయం సాధించినటువంటి బైకాని రమా బాలరాజు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉప సర్పంచ్గా ఎన్నికైనటువంటి నాగపూర్ కిషన్ మరియు నూతన వార్డు మెంబర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఆడినటువంటి మా అమ్మ, అక్కలకు, అన్నలకు, బాబాయిలకు, అదేవిధంగా మీడియా ప్రతినిధులకు ఈ సందర్భంగా నమస్కారం తెలియజేస్తూ, నిజంగా అంకుశాపూర్ గ్రామం నిజంగా రాబోయే రోజుల్లో ఒక ఆదర్శ గ్రామం అవుతుంది అనే ఒక దృఢమైన నమ్మకం నాకు బాలరాజు యాదవ్ ప్రసంగం తర్వాత నాకు అనిపించింది. ముఖ్యంగా అంకుశాపూర్ గ్రామ ప్రజలకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో ఎలక్షన్లో ఓటుకు 500 అని, 1000 అని, 1500 అని, 2000 అని జరిగినాయి. కానీ ఇక్కడ మాత్రం ఒక అభివృద్ధి కాముడు కావాలి, సమాజ సేవకుడు కావాలి, ఖచ్చితంగా ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి బాలరాజు యాదవ్ గెలిపాలని చెప్పి ఎవ్వరు కూడా ₹1 డబ్బు తీసుకోకుండా అతను గెలిపించినందుకు మీ అందరికి మరోసారి నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ఆయన బాల్యంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆ రోజు ఉన్నటువంటి సర్పంచ్ ఏ విధంగా చేసిండో ఆ కార్యక్రమాలను ఇప్పుడు మనకందరికీ వివరించి చెప్పినట్టుగా నేను కూడా ఒక హిస్టరీలో